ఐపీఎల్ సీజన్ 2025కు ముందు రాజస్థాన్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 18 కోట్లకు సంజును అడ్డుపెట్టుకున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్, బ్యాటర్, ఆ జట్టుకు కెప్టెన్ అయిన సంజు వికెట్ కీపింగ్ బాధ్యతల నుండి వైదొలగనున్నాడు. ఇన్నాళ్లు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సంజు 2025 నుండి కీపింగ్ చేయడు. 2025 నుండి రాజస్థాన్ జట్టు వికెట్ కీపర్ గా యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ వ్యవహరిస్తాడు. బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీ బాధ్యతలపైనే సంజు పూర్తిగా దృష్టి సారించేందుకు రాజస్థాన్ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయమై ధ్రువ్ జురెల్ తో చర్చించారని సంజు కూడా తెలిపాడు. ముఖ్యంగా టీమిండియాకు రెండో చాయిస్ టెస్ట్ వికెట్ కీపర్ గా జురెల్ ఎదిగిన తర్వాత వికెట్ల వెనుక బాధ్యతలు అతడికి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సాన్సన్ వెల్లడించాడు. ఇదే విషయమై సంజు సామ్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టెస్ట్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ బాగా రాణించాడు. ఐపీఎల్ లో కూడా జురెల్ ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే నేను, జురెల్ పరిస్థితులను బట్టి కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాము. ఇప్పటి వరకు ఫీల్డర్ గా ఉంటూ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించలేదు. అయితే అది నాకో సవాల్. దీని గురించి ధ్రువ్ జురెల్ కు చెప్పాను. జట్టు సారథిగా నేను నా బాధ్యతలు నిర్వర్తించాలి. మరోవైపు టీంకే తొలి ప్రాధాన్యం. జట్టు అగ్రస్థానంలో ఉండాలి. అదే సమయంలో ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకే జురెల్ కు కీపింగ్ బాధ్యతలు అప్పగిస్తున్నానని సంజు చెప్పుకొచ్చాడు. 2025 ఐపీఎల్ కోసం రాజస్థాన్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.